కాబట్టి ఇలా బడ్జెట్ ప్రసంగం మీద కూడా నేను మళ్ళా నాకు కూడా ఒక డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం వస్తుంది. ఇరిగేషన్ మీద మాట్లాడేటప్పుడు కూడా మళ్ళా మన యొక్క బచ్చన్నపేటకు నీళ్లు రావాలని, మన నర్మేట చుట్టుపక్కల ఇంకెక్కడెక్కడైతే కూరలు ఉన్నాయో లేకపోతే తపాస్పల్లికి మల్లన్న సాగర్ దగ్గర రావాలని, అవన్నీ కూడా చెరువు నిండాలని, అన్ని ప్రాంతాలకు రావాలని చెప్పి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. బడ్జెట్ ఇయ్యమని కూడా నిన్న కూడా పోయి మాట్లాడినా. ముఖ్యమంత్రి దగ్గర కూడా 3,000 కోట్లు ఇస్తే మా జనగామ గాని, స్టేషన్ గన్పూర్ గాని, పాలకుర్తి గాని ఇది మొత్తం కూడా అయిపోతుందని చెప్పేసి ముఖ్యమంత్రికి స్వయంగా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి దేవాలయ దగ్గరనే మాట్లాడొచ్చిన. మళ్ళా నిన్న ఇరిగేషన్ మినిస్టర్ కి లెటర్ ఇచ్చి మా యొక్క దేవాలయకు 3,000 కోట్లు ఏమని అడిగినా. రేపు మళ్ళా నేను దీని మీద బడ్జెట్ ప్రసంగం మీద మాట్లాడే అవకాశం వస్తే వచ్చినప్పుడు ఖచ్చితంగా జనగామ మొత్తం కూడా ఇరిగేషన్ కి ఎక్కడెక్కడైతే 80% అయిపోయింది, కొంత ఇచ్చినట్లయితే భూసేకరణకు 600 కోట్లు కావాలి. అదేవిధంగా ఇంకొద్దిగా డబ్బులు ఇచ్చినట్లయితే చిన్న పిల్ల కాలువలు తీసుకోవడానికి ఒక 1000 కోట్లు అయితే మొత్తం కూడా తగ్గిపోతాయి అని చెప్పేసి బట్టి విక్రమార్కకి చెప్పాను, అడిగాను, రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ మినిస్టర్కి అడిగాను, అదేవిధంగా ముఖ్యమంత్రిని కూడా అడిగాను. కాబట్టి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా నేను కొట్లాడతా, డిమాండ్ చేస్తా, సాధించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే జనగామ ప్రజలు నన్ను ప్రేమతో ఆశీర్వదించింది కాబట్టి వారి సమస్యల్ని ఖచ్చితంగా ఈ 119 ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ టైం ఏదో విధంగా తీసుకొని, అది క్వశ్చన్ అవర్ అయినా లేకపోతే 0 అవర్ అయినా లేకపోతే బడ్జెట్ ప్రసంగం అయినా గవర్నర్ ప్రసంగం అయినా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. మీరు చూసిండ్రు ఇప్పటిదాకా 3 సంవత్సరాల్లో మన యొక్క జిల్లా ఎమ్మెల్యేలకు రాని అవకాశాలను అందిపుచ్చుకొని మన యొక్క జనగామ పేరును మాత్రం ఖచ్చితంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా. ప్రజల సమస్యలు తీర్చడానికి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రయత్నం అనేది ఇట్లనే కొనసాగుతుందని చెప్పి మీ ద్వారా